Hi guys, welcome to Cricket Chat with Venkatesh. లేటెస్ట్ బ్యాటింగ్ సెన్సేషన్ కమిందు మెండిస్ గురించి వీడియోలో మాట్లాడతాం. ఎవరి కమిందు మెండిస్, అతని సంగతి ఏంటి అనేది మనం చూద్దాం. మరి యంగ్స్టర్ ఏం కాదు, ఈజ్ 26, కానీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆడిన 8 టెస్టుల్లో ఇప్పటికే 1004 రన్స్ చేశాడు. 8 టెస్ట్ మ్యాచెస్లో 1000 రన్స్ కంప్లీట్ చేశాడు. దాంట్లో 950+ నాక్స్ ఉన్నాయి, అంటే 50కి పైగా, హాఫ్ సెంచరీ పైగా చేసి 9 ఉన్నాయి. 9లో 5 సెంచరీలు ఉన్నాయి, 4 50s ఉన్నాయి. యావరేజ్ ఈజ్ ఫినామినల్, 91 యావరేజ్, 91.27. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000కి పైగా పరుగులు చేసిన వాళ్ళలో, అంటే మరీ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి 100కి పైగా యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 1000కి పైగా రన్స్ చేసిన వాళ్ళు టెస్ట్ క్రికెట్లో 90+ యావరేజ్ ఉన్నది ఇంతవరకు డాన్ బ్రాడ్మెన్ మాత్రమే. అతని యావరేజ్ అంతా మనకు తెలుసు కదా, 99.94. అది ఎవరు రీచ్ కాలేరు అనుకున్నాం. కానీ ఈ కుర్రాడు కమిందు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడంటే ఇప్పుడు 1000 రన్స్ విషయంలోనే మొత్తం అతని కెరియర్ యావరేజ్ అది. బట్ స్టిల్ 1000 రన్స్ చేసినప్పుడు కూడా ఎవరికి ఇంత యావరేజ్ లేదు. 91.27 హిస్ యావరేజ్ హ్యాపెన్స్ టు బి. సో ఫినామినల్ స్టార్ట్ టు హిస్ కెరియర్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. మీలో చాలామందికి తెలియని ట్విస్ట్ ఏంటంటే, అతను 8 టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఆడలేదు. మన ఇండియన్ సెలెక్టర్స్ లాగే ఇతను ఎప్పుడు 2022లో ఇప్పటి క్యాప్టెన్ ఉన్నాడు కదా, ధనంజయ్ డిసిల్వా, అతను ఇంజర్డ్ అయితే అతన్ని రీప్లేస్మెంట్గా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిచ్చారు. అది శ్రీలంకలో జరిగింది. ఆడిస్తే అక్కడ దాంట్లో 61 చేశాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ధనంజయ్ వచ్చేసరికి మన కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ వేసిన రహానే మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఇంజరీ నుంచి అతనికి ఆ ప్లేస్ వికెట్ చేయాల్సి వచ్చినట్టుగా ఇతన్ని మళ్ళీ పక్కన పెట్టారు. సో 2 ఏళ్ల పాటు ఆడలేదు. మళ్ళీ ఈ ఇయర్లో అతనికి అవకాశం వచ్చింది. 2022లో ఆడినవాడు మళ్ళీ ఈ ఇయర్లో ఆడాడు. అంతకుముందు వాళ్ళ అండర్-19 టీంకి క్యాప్టెన్ చేశాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్లో, 2018 అండర్-19 వరల్డ్ కప్లో అతను వాళ్ళ శ్రీలంక టీం క్యాప్టెన్ కూడా చేశాడు. అతను ముందుగా హైలైట్ అయింది దేనికంటే చెప్తాను. అతను సవ్యసాచి, 2 చేతులతో బౌలింగ్ వేయగలడు. అతను న్యాచురల్ లెఫ్ట్ హ్యాండర్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్, లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్ వేస్తాడు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. సో 2 చేతులతో స్పిన్ వేయగల ఒక అరుదైన బౌలర్. యాంబిడెక్స్ట్రస్ అంటారు ఇంగ్లీష్లో. యాంబిడెక్స్ట్రస్ బౌలర్ చాలా అరుదుగా చూస్తాం మనం అలాంటి వాళ్ళు ఇతను. మనం శ్రీలంకలో రీసెంట్గా మనం ఆడిన వైట్ బాల్ క్రికెట్లో అతను ఈ రకమైన బౌలింగ్ చేస్తే అందరూ నన్ను అడిగారు, ఏంటి అలా వేయచ్చా, ఎడం చేత్తో కుడి చేత్తో ఎడాపెడా బౌలింగ్ చేయొచ్చా అని. చేయొచ్చు. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది ఎంపైర్, అండ్ ఎంపైర్ విల్ ఇన్ఫార్మ్ ద బ్యాటర్. బ్యాట్స్మెన్ చెప్తారు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, అలా చెప్తారు. అలాగే చెప్పి ఇన్ఫార్మ్ చేసి చేయొచ్చు. సో అతను ఆ విధంగా హైలైట్ అయ్యాడు. కానీ అక్కడ అతని కెరియర్కి బ్రేక్ పడి, హీస్ ఫ్రమ్ గాల్. అక్కడ మనకి టెస్ట్ మ్యాచ్ జరుగుతాయి కదా, బ్యూటిఫుల్ స్టేడియం ఉంటుంది, వెనకాల కోర్ట్ ఉండే స్టేడియం. అక్కడి నుంచి వచ్చాడు. చాలా అరుదుగా అక్కడి నుంచి వస్తారు క్రికెటర్స్. సో అక్కడి నుంచి వచ్చాడు. సో అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ వెరీ వెరీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కూడా. సో అతను ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు, అంటే ఈ 7 టెస్ట్ మ్యాచ్ల్లో బోల్డ్ అన్ని రన్స్ చేశాడు. ప్రతి టెస్ట్ మ్యాచ్లో, తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇన్ 2022, ఆ తర్వాత ఈ ఇయర్లో ఆడిన 7 టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ప్రతి టెస్ట్ మ్యాచ్లో కనీసం 50 చేశాడు. ఇది కూడా ఒక అరుదైన రికార్డు. బోల్డ్ అని రికార్డ్స్ అతని ఖాతాలో ఉన్నాయని మీకు చెప్తాను వరుసగా. ఎందుకంటే ఇలాంటి ఒక ఫినామినల్ ఇది కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా మొన్న మా గ్రూప్లో చూశాను, మా వాళ్ళు ఎవరు పెట్టారు, కొత్త ఫ్యాబ్ 4 వచ్చిందంట. పాత వాళ్ళందరూ పాత పడిపోయారు. విరాట్ కోహ్లీలు, స్టీవ్ స్మిత్లు, జో రూట్ అండ్ కేన్ విలియమ్సన్ వెళ్ళిపోయి ఇప్పుడు కమిందు మెండిస్, యశస్వి జైస్వాల్, హ్యారీ బ్రూక్ అండ్ రచిన్ రవీంద్ర, వీళ్ళంట కొత్త ఫ్యాబ్ 4. సో వాట్ ఎవర్. సో వీళ్ళైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. ఈ ప్లేయర్స్ అందరికి ఎవరికి వాళ్ళు ఎక్సైటింగ్గా ఉన్నారు. బట్ కమిందు మెండిస్ చాలా ఫినామినల్గా ఉంది, రికార్డ్ బ్రేకింగ్ స్ప్రీలో ఉన్నాడు. సో బ్రాడ్మెన్స్ లెవెల్లో ఆడుతున్నాడు. ఇదే కంటిన్యూ చేస్తాడా? ఎవరు చేయలేరు యాక్చువల్గా. అలా కంటిన్యూ చేయడం ఎవరి నుంచి కాదు. అంత టాలెంట్ ఉన్నా సరే టెస్ట్ క్రికెట్లో కానీ ఏ క్రికెట్లో ఎగుడు దిగుడులు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకి
ఇంకా ముందుకెళ్తే గవాస్కర్ అందరినీ చూసాం మనం. గవాస్కర్ ఫస్ట్ సీజన్లోనే 774 రన్స్ కొట్టాడు ఫస్ట్ సిరీస్లో 4 టెస్ట్ మ్యాచ్లు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి చాలా ఆర్డినరీ సీజన్. సో ఇలాంటి ఎగుడు దిగుళ్ళు హెచ్చుతగ్గులు వస్తాయి, కానీ సో ఫార్ సో గుడ్. అతను కేవలం శ్రీలంకలోనూ లేకపోతే ఏషియాలోనూ చేశాడు అనుకుంటే, ఇంగ్లాండ్లో 3 టెస్టులు ఆడి అక్కడ కూడా ఒక సెంచరీ చేశాడు. అక్కడ కూడా మిగతా 2 టెస్టుల్లో 2 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సో నాట్ ఓన్లీ శ్రీలంకలో ఓన్లీ ఏషియన్ కండిషన్స్లో ఆడతాడు, సెనా కంట్రీస్లో ఆడడానికి కూడా లేదు. సో హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. ఇంతవరకు అయితే ఇంగ్లాండ్ వరకు అయితే వెళ్ళాడు. ఇంగ్లాండ్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో 3 చోట్ల ఆడిన. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్, బంగ్లాదేశ్లో స్లో వికెట్స్, ఇంగ్లాండ్లో ఆ సీమింగ్ అండ్ స్వింగింగ్ వికెట్స్, అన్ని చోట్ల కూడా ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అందుకే అతని గురించి నాకు వీడియో చేయమని చాలా రోజులు చాలామంది అడుగుతున్నారు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత మన 2 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా అతను అద్భుతంగా ఆడటం, న్యూజిలాండ్ పైన శ్రీలంక గెలవడంలో అతను ఒక కీ రోల్ ప్లే చేయడం. ఎందుకంటే శ్రీలంకలో ఒక రిసర్జెన్స్ చూస్తున్నాం. శ్రీలంక టీంలో ఇతను ఒక్కడే కాదు, ప్రభాత్ జయసూర్య లాంటి ఒక బౌలర్ కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళకి యాంజలో మ్యాథ్యూస్ లాంటి ఒక సీనియర్ ప్రో ఉన్నాడు. ఇప్పుడు టీం బాగా సెట్ అయింది. శ్రీలంక వెరీ వెరీ టాలెంటెడ్, ఆల్వేస్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ బౌల్డ్ అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళు. బట్ నౌ ద టాలెంట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ సనాత్ జయసూర్య. జయసూర్య లాంటి ఒక ఐకానిక్ అండ్ లెజెండరీ క్రికెటర్ వాళ్ళని గైడ్ చేస్తున్నాడు, ఇన్స్పైర్ చేస్తున్నాడు. సో అతను బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నాడు. మన ఇండియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్లో దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. వన్డేలో మనం ఓడించారు, T20లో మనల్ని ఆటలు కొట్టారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్ని వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించడం అంత ఆషామాషి విషయం కాదు. సో శ్రీలంక ఈస్ డూయింగ్ వెల్. దాంట్లో ఇతని రోల్ కూడా చాలా ఉంది. ఇతన్ని చాలా లేట్గా ఆడించారు వాళ్ళు. నెంబర్ 7లో ఆడించాను. నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను, ఫర్ ఏ రీజన్ ఏంటి నెంబర్ 7 ఆడిస్తున్నారు, ఇంత బాగా ఆడుతున్నా సరే. లేటెస్ట్గా ఈ న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అతను నెంబర్ 5 ప్రమోషన్. అంతవరకు హీ వాజ్ బ్యాటింగ్ టూ లో డౌన్ ఇన్ ది ఆర్డర్, బట్ నెంబర్ 5లో కూడా బాగా ఆడగలని అతను ప్రూవ్ చేశాడు. ఎంతమంది కూడా చాలాసార్లు చెప్తున్న థియరీ ఏంటంటే, ఎవరైతే లేట్ మిడిల్ ఆర్డర్లో, లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడతారో వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అప్పుడు బాల్ మెత్తబడుతుంది, బౌలర్స్ టైడ్ అవుతారు. టెస్ట్ మ్యాచ్లో ఇటీవల కాలంలో ఈ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడేవాళ్ళే ట్రావిస్ హెడ్లు, కమిందు మెండిస్లు, వీళ్ళే జేమిస్ స్మిత్లు, మన దగ్గరికి వస్తే రిషబ్ పంత్ లాంటి వాళ్ళు, వీళ్ళు క్లిక్ అవ్వడం. ఇన్ జనరల్ దిస్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ అక్రాస్ ద వరల్డ్. సో ఏంటంటే మొదట్లో ఆ న్యూ బాల్కి, తర్వాత బౌలర్ ఫ్రెష్నెస్కి, పిచ్లో ఉండే ఆ ఇనిషియల్ హెల్ప్కి, టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత వాళ్ళకి కొంత బాగా బ్యాటింగ్ చేస్తారు. అంటే అతను ఒక్కటే కాదు, 7లో హీ బ్యాటెడ్ వెల్, 5లో బ్యాటెడ్. సో హీఈస్ డెఫినెట్లీ మేడ్ ఆఫ్ స్టర్నర్ స్టఫ్. ఖచ్చితంగా అతని దగ్గర ఆ సత్తా ఉంది అనేది మనకు. ఇంకా రికార్డ్స్ చెప్తాను, బౌలర్ రికార్డ్స్. ఫాస్టెస్ట్ ఇది ఏంటంటే ఇతను 1000 రన్స్ ఫాస్టెస్ట్ ఇన్ 75 years. ఇంతకుముందు ఇతని కంటే ఎక్కువగా 12 innings-లోనే ఎవర్టన్ వీక్స్ ఆఫ్ వెస్టిండీస్, సట్క్లిఫ్ ఆఫ్ ఇంగ్లాండ్, వీళ్ళిద్దరూ కూడా 12 innings వాళ్ళు ఎప్పుడో పాతవాళ్ళు. రానా జమాన్ నాకు కూడా తెలియదు, వాళ్ళు చాలా పాతవాళ్ళు. వాళ్ళు 75 ఏళ్ళ క్రితం ముందు ఉన్నవాళ్ళు. బ్రాడ్మెన్ కూడా 13 innings-లో చేశాడు. వీక్స్ అండ్ సట్క్లిఫ్ 12 innings-లో 1000 runs కంప్లీట్ చేశారు. కానీ ఇతను 75 ఏళ్ళ తర్వాత కేవలం 13 innings-లో 1000 runs కంప్లీట్ చేశాడు. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఎవరికి దక్కని, సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ ప్లేయర్స్ కూడా దక్కని రికార్డ్. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా 8 టెస్టుల్లో కనీసం ఒక 50 చేయడం, అది కూడా ఇది అతనికే ఒక రికార్డ్, ఎవరు చేయలేదు. ఇది ఇనీషియల్గా డెబ్యూ తర్వాత 8 టెస్టుల్లో, వరుసగా 8 టెస్టుల్లో ప్రతి మ్యాచ్లో కనీసం 50+ నాక్ చేయడం. ఇంతకుముందు సౌత్ షకీల్ అనే పాకిస్తాన్ ప్లేయర్ 7 చేశాడు. 7 వరుసగా తన ఫస్ట్ 7 టెస్టుల్లో 50+ నాక్స్ చేశాడు. తర్వాత శ్రీలంకలో 8 కాన్సిక్యూటివ్, అంటే ఎక్కడైనా సరే ఇనీషియల్గా కావచ్చు, డెబ్యూలు కావచ్చు, ఇది సెకండ్. ఇది సంఘకార ఒక టెస్ట్ మ్యాచ్లో 9 టెస్ట్ మ్యాచ్లో వరుసగా 50+ స్కోర్స్ చేశాడు. తర్వాత 500s, కేవలం 13 innings-లో 500s కొట్టడం అనేది, అంటే మొదటి 13 innings-లో 500s చేయడం అనేది, గతంలో జార్జ్ హెడ్లీ 12 దాంట్లో చేశాడు, వీక్స్ 10, సట్క్లిఫ్ 12, హార్వే
12 ఇన్నింగ్స్లో నీల్ హార్వే, వీళ్ళు 12 ఇన్నింగ్స్లో చేస్తే 13 ఇన్నింగ్స్లో 5 100s చేశాడు. సో అదే మీకు లంక విషయానికి వస్తే అరవింద్ డిసిల్వా, చండిమల్ 38 టెస్టులో మొదటి 5 100s చేశారు. ఎంత డిఫరెన్స్ ఉంది. మిగతా మరొక శ్రీలంక ప్లేయర్కి, అందులో అరవింద్ డిసిల్వా అనే గ్రేట్ ప్లేయర్కి ఫస్ట్ 5 100sకి మీకు 38 ఇన్నింగ్స్ పడితే తన మొదటి 100sకి మొదటి 5 సెంచరీలకి కేవలం 13 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఎంత అద్భుతమైన రికార్డ్ అతనికి. 5 సెంచరీలు ఏంటి, 13 ఇన్నింగ్స్లో ఆడిన 8 టెస్టుల్లో 5 సెంచరీలు, 4 50లు ఏంటి. సో ఫినామినల్ రికార్డ్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సెకండ్ హైయెస్ట్ బ్యాటింగ్ ఎవరేజ్ కూడా 1000+ రన్స్ చేసిన వాళ్ళు వరల్డ్ క్రికెట్ మొత్తంలో చరిత్రలో 145 ఏళ్ల చరిత్రలో. బ్రాడ్మన్కి 99.94 ఉంటే ఇది 91.27. సో ఫినామినల్ రికార్డ్. ఇలా కంటిన్యూ చేస్తాను. నా శ్రీలంక క్రికెట్ కూడా రైజ్ కావాలి. శ్రీలంక, బంగ్లాదేశ్ వీళ్ళందరూ బాగా ఆడాలి. ఆఫ్ఘనిస్తాన్, ఏషియన్ కంట్రీస్ అనే కాదు, అందరూ బాగా ఆడి టెస్ట్ క్రికెట్లో, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో ఆడి పోటాపోటీగా ఉంటే టెస్ట్ మ్యాచ్లు ఆ మజా వేరే ఉంటుంది. సో ఐ థింక్ హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. లెట్ us hope he will continue this run. అతని బౌలింగ్లో కూడా 3 టెస్ట్ వికెట్ తీశాడు ఇప్పటికీ. సో ఆ బౌలింగ్ కంటే కూడా వైట్ బాల్ క్రికెట్ ఎక్కువ బౌలింగ్ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. సో గ్రేట్ ఫైండ్ ఫర్ శ్రీలంకన్ క్రికెట్. శ్రీలంక ఎప్పుడు, ఎందుకంటే సంగకార, జయవర్ధన, మురళీధరన్ ఇలాంటి పేర్లు, యాంజలో మాథ్యూస్ కూడా కొన్ని రోజులు గుర్పించాడు, తర్వాత ఇంజరీ ప్రోన్ అయిపోయాడు అతను. మనం ఒక టాప్ క్లాస్ శ్రీలంకన్ ప్లేయర్ గురించి విని చాలా రోజులేదు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక శ్రీలంకన్ ప్లేయర్ ఈస్ క్రియేటింగ్ వేవ్స్. దట్ వే వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ కదా.